సార్ చూడండి వినోద్ గారు చాలా కష్టపడదు నాన్నగారు కాంగ్రెస్ అండి పార్టీ గారు ప్రతి ఒక్క చోట కూడా ప్రతి దేవాలయంలో కూడా ప్రజలైతేనేది పెద్ద ఎత్తున దేవాలయంలో ప్రతి ఊర్లోని ప్రతి ఇంటి దగ్గర కూడా దీపాలు రేపు నారాయణ మంత్రం ప్రతి ఒక్కరు నమో నారాయణ రోజులు 5 రోజులు కూడా ప్రాబ్లం ఆయన ప్రాచ్యాయత దీక్ష చేస్తాం. ఎవరో చేసిన పాపానికి ఆయన చేస్తా ఉన్నాడు. సర్వసాధారణంగా ఎవరైనా పాపం చేస్తే వాళ్ళు కొన్నేం చేసినట్టు వాళ్ళు పొరపాటు చేస్తే వాళ్ళు చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఎవరో చేసిన తప్పుకి మా నాయకుడు ఇవాళ ప్రాచ్యాయత దీక్ష చేస్తా ఉన్నాడు. రేపు తిరుపతి చేరుకోనున్నారు. ఆ సందర్భంగా ఇవాళ నుంచి కూడా మనం ప్రతి దేవాలయంలో దీపాలు ఇచ్చి చేస్తాం. రేపు నమో నారాయణ చెప్పం హైందవ ధర్మాన్ని కాపాడాలి. చాలామంది నాకు బదులిచ్చి కొంతమంది విలేకరులు అందరినీ ఫోన్ చేశారు. వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఎలక్షన్ ముందు సర్వమతాలు అన్నాడు, ఇప్పుడేంటి హైందవ మతం అంటున్నాడు అంటే నేను ఒక విషయం చెప్పాను. సరిగ్గా పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లు కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కానీ ఎన్నికల ముందైతేనేది ఎన్నికల తర్వాత ఇవాళైతేనేది ఏం మాట్లాడారో మీరు గమనించాలి. మీరు గమనించి ఆ ప్రశ్న ఏంటి చెప్పి చెప్పారు మిత్రులు. కొంచెం క్లోజ్గా పత్రికల్లో తిరిగేటట్టు మిత్రులు అడిగిన సమాధానం కొంతమంది ప్రజలు కూడా అడిగిందని చెప్పారు. ఆయన ఏ రోజు కూడా మొట్టమొదటి నుంచి ఆయన ఒక హైందవ భారతీయ సంస్కృతి అలాగే మన హిందూయిజం మీద బలమైన నమ్మకం, ఈ దేవుడి మీద బలమైన నమ్మకం ఉన్నటువంటి వాడు. అనేక దీక్షలు చేస్తూనే ఉన్నాడు. ఆయన ఎలక్షన్ ముందు కూడా దీక్షలు చేశాడు, ఎలక్షన్ తర్వాత కూడా దీక్షలు చేస్తూ ఉన్నాడు. కొత్తగా ఆయనలో ఏం మార్పు రాలేదు. ఎలక్షన్ ముందు కూడా నా మతాన్ని నేను గౌరవించుకుంటాను, అలాగే ఇతర మతాలను గౌరవిస్తానని చెప్పాడు. నా మతాన్ని నేను ప్రేమించుకుంటానని చెప్పాడు. ఇవాళ కూడా అదే చెప్తా ఉన్నాడు. తన మతాన్ని తను ప్రేమించుకుంటాడు, తన కర్తవ్యాన్ని తను చేస్తూ ఉన్నాడు.
తన మతంలో తప్పులు దొల్లుతూ ఉంటుంటే అవి సరి చేసుకుంటా ఉన్నాడు. ఎవరైనా సరే మతం మీద ఏమైనా ఇబ్బంది పెడుతున్న చర్యలు ఏమైనా చేపడతా ఉన్నా నా మతాన్ని స్వేచ్ఛాభావంగా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఎవరైనా సెక్యులర్ పేరిట తొక్కేస్తా ఉంటే క్లియర్గా చెప్తా ఉన్నాడు తప్ప ఆయన ఈ రోజుకి కూడా అన్ని మతాలని గౌరవిస్తాను. ఈ మతాన్ని ఎప్పుడు గౌరవిస్తానని చెప్తా ఉన్నాడు. ప్రతి ఒక్క మతాన్ని కూడా ఆయన గౌరవిస్తానని, అలాగే మేము కూడా ప్రతి మతాన్ని గౌరవిస్తాం. కానీ ఒకటి నేను హిందువులని చెప్పుకోవడం గర్వపడతా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. అదే నేను చెప్తా ఉన్నాను, ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు. ఎందుకంటే రేపు ఏదో సందర్భం వచ్చినప్పుడు ఒక క్రైస్తవుడు తన క్రైస్తవుడని చెప్పుకోవడానికి గర్వపడతాడు. ఎక్కడన్నా ఒక ముస్లిం ఒక సోదరుడు ఎవరన్నా ఉంటే తను ముస్లిం అని చెప్పి చెప్పుకోవడానికి ఏదో సందర్భాన్ని బట్టి తను గర్వపడతాడు. దీనికి ఎటువంటి సంబంధం లేదు. హైందవ ధర్మాన్ని తప్పకుండా పాటించాలని కదా ఆయన దాని మీద హైందవుల మీద దాడులు చాలా చిన్న విషయాలకి చూడడం అన్నది ఆయన తట్టుకోలేకపోతూ ఉన్నాడు. ఆయన అదే ఇతర మతాల మీద ఏదైనా చిన్నది మైన్యూట్ ప్రతి గుళ్ళో కానీ ప్రతి దేవుళ్ళని అందరికీ కూడా కనువిప్పు కల్పించాలి, అందరినీ ఐక్యం చేయాలి. భగవంతుడిలో ఒక నమ్మకం ఉండాలి, ఒక ఆశీర్వాదం తీసుకోవాలి, ఒక ఆలోచనతో. అలాగే రేపు ఓం నమో నారాయణ మంత్రాన్ని అనేక వేల మందితో ప్రతి చోట కూడా హృదయాన్ని వెలిగించాలని ఆలోచన. అలాగే మూడో రోజు ప్రతి చోట ఊరేగింపులు పాదయాత్రలు నారాయణ కీర్తన చేసుకుంటారు.